ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోని చట్నీ కోసమే బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళ కోసం ఎప్పుడూ తినేటువంటి బ్రేక్ఫాస్ట్ చట్నీ కాకుండా చాలా డిఫరెంట్గాను చాలా టేస్టీగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ చట్నీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి హాఫ్ కప్ శనగపప్పును తీసుకోవాలండి. ఇక్కడ ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ శనగపప్పు అన్నది కొంచెం రంగన్నది చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. అలాగని చెప్పి ఫ్లేమ్ అన్నది కొంచెం పెంచామనుకోండి, ఇది తొందరగా కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది. శనగపప్పు అన్నది అంతగా వేగదు. అంతేకాదండి, చట్నీ టేస్ట్ అన్నది కూడా అంత బాగోదన్నమాట. ఇలా వేగినటువంటి శనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని ఇది మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని కనీసం 20 లేదా 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, ఒలుచుకున్నటువంటి 6 వెల్లుల్లి రెబ్బలు, మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలు, నేను మామూలు ఎండుమిరపకాయలు, కాశ్మీరీ ఎండుమిరపకాయలు మొత్తం 6 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇక్కడ కాశ్మీరీ ఎండుమిరపకాయలు అనేది పూర్తిగా ఆప్షనల్. ఇవి వేసుకోవటం వల్ల చట్నీ కలరు రుచి బాగుంటుందని తీసుకున్నానండి. తర్వాత దీనిలోకి 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని తాలింపుని చక్కగా వేపుకోవాలన్నమాట. ఇలా వేగినటువంటి తాలింపులోని సగం భాగాన్ని మాత్రము ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అంతేకాదు, దీనిలోని ఆయిల్ కూడా కొంచెం ఈ కప్పులోకి తీసుకుంటున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేపుకొని నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదండి, అది వాటర్తో సహా వేసుకొని దీనిలోకి మనం తాలింపు పెట్టుకున్నటువంటి బౌల్లోకి తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలన్నమాట. దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు, పావు కప్పు ఫ్రెష్ కొబ్బరిని కూడా వేసుకొని దీనికి సరిపడా వాటర్ అన్నది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా మనం బౌల్లోకి తీసుకున్నటువంటి చట్నీలోకి మనం ముందుగా తాలింపు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తాలింపును కూడా వేసుకోవటమేనమాట. అంతేనండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ కోసమే బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళకి చాలా డిఫరెంట్గాను ఎంతో టేస్టీగా ఉండేటువంటి చట్నీ రెడీ. ఇది ఇడ్లీ, దోశ, వడ దేనిలోకైనా చాలా బాగుంటుందన్నమాట.